యోగా సాధనతో మానసిక శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చన్నారు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో జరిగిన ఇంటర్నేషనల్ యోగా డేలో మంత్రి పాల్గొన్నారు. ఆధునిక జీవన శైలిలో మానసిక ఒత్తిడికి గురవుతున్నారన్నారు. యోగా ధ్యానం సాధనతో మానసిక ఒత్తిడి, శారీరక రుగ్మతలను అధిగమించవచ్చన్నారు. తర్వాత పబ్లిక్తో కలిసి మంత్రి జూపల్లి ఆసనాలు వేశారు. ఓకే సార్ ఓకే సార్ చూపిస్తాను సార్. యోగా దినోత్సవం సందర్భంగా యావత్ ప్రపంచం మొత్తం కూడా ఈ యోగా దినోత్సవాన్ని పాటిస్తారు. భారతదేశ సంస్కృతిలో భాగంగా అనాది నుంచి ఋషుల నుంచి పురాణ ఋషుల నుంచి ఈ యోగాను నిత్య జీవనంలో భాగంగా చేస్తారు. ఈ రోజున ఈ సంస్కృతిని యావత్ ప్రపంచం కూడా భారతదేశాన్ని అనుసరిస్తారు. ఈరోజు ఎన్నో సమాజంలో ఎన్నో రుగ్మతలు, ముఖ్యంగా అనారోగ్యం పాలన పడుతున్నటువంటి కోట్లాది మంది ప్రజలకు యోగా అనేది ఒక అన్నిటికంటే గొప్ప ఔషధం. దావకాలు ఇచ్చే మందులోకి రోగాలు అనేది లోపాలు. హాస్పిటల్స్కు పోకుండా ఉండాలి అంటే అన్ని వయసుల వాళ్ళు రోజుకు ఒక గంట యోగాను నిత్య జీవనంలో భాగం చేసుకుంటే ప్రతిరోజు ఒక గంట ₹1 ఖర్చు కాకుండా మనం పాటిస్తే నిండు 100 ఏళ్ళ జీవితం అనేది హాస్పిటల్ పోవాల్సిన పరిస్థితి రాదు. దాంతో పాటుగా యోగాలో పాటుగా ధ్యానం కూడా ప్రతి వ్యక్తికి అవసరం. ఈ ధ్యానం ద్వారా మనిషి లోపల ఆలోచన విధానం